మొత్తానికి ఓ క్లాస్ సినిమా చేసి ఏ క్లాస్ సెంటర్ల ఆడియన్స్కు ఓవర్సీస్ మార్కెట్కు చేరువ కావాలని చూస్తున్నాడు హీరో రామ్ చరణ్. అందుకే మణిరత్నం డైరెక్షన్లో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడంట. ప్రస్తుతం చేస్తున్న ధృవ సినిమా తరువాత సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా తనను ఏ సెంటర్ ప్రేక్షకులకు దగ్గర చేస్తుందని చెర్రీ భావిస్తున్నాడంటండోయ్. దీనికి కంటిన్యూషన్గా మణిరత్నం సినిమా చేస్తే ఆ మార్కెట్ను పదిలం చేసుకోవచ్చు అనుకుంటున్నాడట. అందుకే సుక్కు సినిమా తరువాతి సినిమాకి డైరెక్షన్ మణిరత్నమే అని ఫిక్స్ అయిపోయాడంట. పైగా బన్నీ ఎలాగో తమిళ మార్కెట్లో ఎంటర్ అవుతున్నాడు కాబట్టి అలాగే చరణ్ కూడా అక్కడ పరిచయం అయినట్లు ఉంటుందని ఆలోచిస్తున్నారంటండోయ్. ధృవ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. అక్టోబర్ నెలాఖరుకు ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. అది కాగానే సుకుమార్ సినిమా ప్రారంభమవుతుంది. ఆ సినిమా తర్వాత మణిరత్నం సినిమా ఉంటుందంటండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.